ఒక్కరు ఏకమైపోయారు. ప్రభాస్ లేని ఏం లేదాడా, సినిమా వేస్ట్. కన్నప్ప దేవుడన్నా విష్ణు నాకు శివుడు కనపడలా. నేను కళ్ళు తెరిచిపోతే చూసా, ఇప్పుడే చూసిన. ఫస్ట్ దేవుడు అంటే శివుడు అంటే ప్రభాస్ అన్న, విష్ణు అన్న, అక్షయ్ కుమార్, ఎంతమంది అన్న దేవుళ్ళు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు లేని ఏం లేదు. అమ్మ బోస్ పెద్ద వేస్ట్ సినిమా. 6 అడుగుల అందగాడు ఉంటే కనుక సినిమా హిట్ కాదు. ఈ సినిమా సార్ కన్నప్ప ఎలా ఉంది? కన్నప్ప సినిమా చూస్తున్న ఒక డిఫరెంట్ మూవీ. అసలు ప్రభాస్ అన్న కెరియర్ లో మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కాజులైతే దేవత అంటే బాబా సినిమా ఉందన్న. ఈ సినిమా కన్నప్ప సినిమా ఎవడైనా బాగలేదంటే ఓడికి నేను ₹1,00,000 డబ్బులు ఇస్తా. సినిమాతోటి మన మంచి విష్ణు, ఆయన పేరు విష్ణు గారు. ఈ సినిమాతో మీకు పుట్టగదులు, మీరు ఈ సినిమాతో పెద్దగా అవుతారు. ఎందుకంటే నా డబ్బులు ఇస్తా అన్న. ప్రభాస్ అన్న ఉన్నాడన్న సీన్ లో అన్న. ప్రభాస్ అన్న వచ్చి గుద్దుతా ఉంటే మంచు విష్ణు అన్న కత్తి ఎత్తుకొని ప్రభాస్ అన్న ఎత్తుకొని నరుక్కుంటుంటే ఇద్దరు అబ్బా నరుక్కుంటుంటే రక్తం కారి కారి థియేటర్ తడిచిపోయినాయి. శివుడు 3వ రూపమైన ప్రభాసు, ఆయన లేని రుద్ర లేని సినిమా లేదు. థియేటర్ లో జనాలు పారిపోతున్నారు భయ్యాలకి. ఏం పర్లేదు, భయపడుతుంది. 10,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్ ఇది. విష్ణు గారు యాక్టింగ్ ఎట్టంటే వాళ్ళది ఏం లేదు. వాళ్ళదంతా లోన్లో పైన పడ్డారం, ఏం లేదు. మంచు విష్ణు అన్న ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన రూపురేఖలు మారిపోతాయి. విష్ణు అన్న ఫైట్ సీన్, ప్రభాస్ అన్న విష్ణు అన్న కత్తిని ఎత్తుకొని నరుక్కుంటుంటే ఉండదు భయ్యా. పాప వాళ్ళు కత్తులు చేసి నరుక్కుంటూ ఉంటే, ఆ రక్తాలు కారుతా ఉంటే, జనాన్ని చంపుతా ఉంటే చుట్టుపక్కల జనాలు భయపడిపోయి అది బాహుబలి 3 అన్నారు. కాదు అది కన్నప్పే. కాబట్టి బాహుబలి కాదు, పుష్ప కాదు, అవతార్ కాదు, టైటానిక్ కాదు, అన్ని రికార్డులు బ్రేక్ అయిపోయినాయి. కన్నప్ప గుర్తు పెట్టుకోండి. కన్నప్ప సినిమాని ఎవడైనా బాగలేదంటే ఇప్పుడే చెప్తాను, ఓడికి నేను ₹1,00,000 ఇస్తా. నా సొంత డబ్బులు ఇస్తాను. దయచేసి కన్నప్ప సినిమాను ఒక్క చూడండి భయ్యా, మీరు ఫ్యాన్ అయిపోతారు అంతే. 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు కొట్టేంత స్థితిలో ఉంది. ఎందుకంటే సలారు ప్రభాస్ ఉంటేనే మినిమం, లేకపోతే లేదు. ఇంటర్నెట్ మోహన్ బాబు గారు ఓల్డేజ్ మ్యాన్. ఆయన ఏంటంటే అట్లా నడుస్తుంది అంతే. ప్రభాస్ గారు లేని సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అడుగులు అందగట్లేదు లేని ఏం లేదు. ప్రభాస్ అని వచ్చినాక సినిమా ఒక యూప్ వచ్చింది. కన్నప్ప ముందుగా చెప్పాలంటే విశ్వవర్ధన్ గారు యాక్టింగ్ కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఒక ఛానల్ తర్వాత మంచి ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇంటర్నేషనల్ మంచి హిట్ పడింది. విష్ణుకి మంచి ఇది ఒక భక్త కన్నప్ప ఎలా అప్పట్లో కృష్ణ ఎలా చేసిండో అలాంటి పాత్రని పోషించిండు. అంత బాగా చేసిండు. సినిమా హిట్ అనుకుంటున్నాను అన్న. ఇది భక్త కన్నప్ప దేవుని సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం పేరు పెట్టలేదు. ఇదే సినిమా శివరాత్రికి వచ్చినప్పుడు ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే. ఈ సినిమా దేవుంది కాబట్టి ఎప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా. ప్రభాస్ రుద్ర ఎలా చేశాడు, బాగా చేసిండు. రుద్ర మనకు మళ్ళీ బాహుబలిలో ఎలా మనం చూస్తాం, ప్రభాస్ చూసుకుంటాము. రుద్రాల క్యారెక్టర్లో మనం ప్రభాస్ అలా చూసుకుంటాం. అంతా బాగా చేసిండు. సూపర్. వీళ్ళు అక్షయ్ కుమార్ గారు కానీ, మన కాజల్ గారు కానీ, ప్రతి ఒక్కరు యాక్టర్స్, తమిళ అండ్ కన్నడ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పుష్ప రికార్డులు లేచిపోతాయా? దానికి మించి కలెక్షన్ వస్తే సినిమా బ్లాక్ బస్టర్. చింపేసి